ఈ రోజు మేము మిర్యాలగూడ రావడం జరిగింది పద్మాసుల మూవీ టీం నుంచి. సో ప్లీజ్ మీరు అందరూ జూన్ 6 రోజు ఈ మూవీ చూడండి. మన ఊర్లో మన పల్లెలో ఎట్లుంటారో, మన ఒక ఇంటి పక్కన ఎట్లా మాట్లాడతారో, మన ఊర్లో మన మనుషులు ఎట్లుంటారో, ఒక తాత, ఒక మామ, ఒక బాబాయ్, ఇట్లా మన అందరూ ఒక ఊర్లో ఒక సినిమా చూసినట్టు ఉండదు, ఒక ఊర్లో ఉన్నట్టు ఉంటుంది. ప్లీజ్ మీరు అందరూ బద్మాసులు, మేమందరం చాలా చిన్న చిన్న మూవీ చేశాము. నేను బలగము, కోర్టు అండ్ ఇలాంటి మంచి మూవీ చేశానండి. సో అలాగే మేము బలగంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఈ మూవీలో ఉన్నారు. బద్మాసుల మూవీలో మీరు అందరు చూస్తే కనుక మీరు కడుపుకొని నవ్వుకొని మీరు హ్యాపీగా ఇంటికి వెళ్తారు. సో ప్లీజ్ వాచ్ ఇన్ జూన్ 6 అండి. మీరు తప్పకుండా మీరు ఈ సినిమా చూస్తే కనుక అందరు కలిసి ఒక కుటుంబం వచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి వచ్చి చూడండి. బాగా నవ్వుకుంటారు, హ్యాపీగా మీకు అందరికీ సంతోషం వేస్తుంది. సో మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మిర్యాలగూడ నుంచి మన మహేష్, సో ఇక్కడ పుట్టి పెరిగిండు మన మహేష్ వచ్చేసి. సో ఇందులో మెయిన్ లీడ్ పాత్ర చేసిండు. చాలా మంచి నటుడు, చాలా బాగా చేశాడు. ఇక్కడ మనకు మిర్యాలగూడ మాకు సపోర్ట్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మీ అందరికీ మీడియాకి సపోర్ట్. ప్లీజ్ ఒక్కసారి మా సినిమా చూస్తే కనుక మీకు అందరికి నచ్చుతుంది. సో డెఫినెట్గా మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్ చింతల. మాది అడవిదలిపల్లి మండలంలో విలేజ్ మాది. నేను ఇక్కడే మిర్యాలగూడ రవీంద్ర భారతి స్కూల్లో చదువుకున్నా, ఇక్కడే పెరిగిన. ఇక్కడ ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సో విషయం ఏంటంటే మేము పద్మాసులు అనే మూవీ తీసామంటే అది జూన్ 6 థియేటర్లో రాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, 3 సాంగ్స్ లాంచ్ అయినా వాటికి మంచి స్పందన వస్తుంది. మా ట్రైలర్ 20 లక్షలు వ్యూస్ దాకా వెళ్ళింది. టీజర్ కానీ పాటలు కానీ మంచి స్పందన వస్తుంది. దీని భాగంగా మేము సోషల్ మీడియా ద్వారా మన హైదరాబాద్లో ప్రమోషన్ చేసుకుంటూ కూడా ఈ తెలంగాణ ఫిలిం అవ్వటం వల్ల తెలంగాణ విలేజ్లో వరంగల్ కానీ, కరీంనగర్ కానీ రకరకాలుగా జిల్లాలు, టౌన్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ప్రేక్షకులను వెళ్ళి కలవడం జరుగుతుంది. వాళ్ళ స్పందన ఎలా ఉంది ఏంటి, వాళ్ళ కంటెంట్ చూపించి, మా సినిమా చూపించి ఎలా ఉందని, మా జూన్ 6 మా సినిమాకి రండి అని చెప్పిన వాళ్ళని ప్రజలను అడగడం జరుగుతుంది. అదే భాగంగా మిర్యాలగూడలో, నేను ఇక్కడ పుట్టి పెరిగిన మిర్యాలగూడలో ఈరోజు నేను లీడ్ రోల్ చేసిన సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. దాని భాగంగానే ఈరోజు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మిర్యాలగూడ ప్రజలందరూ సందర్శించి మా సినిమా గురించి తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది.